ఓం నమ శివాయ. అరుణాచలం ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా సాక్షాత్తు ఆ పరమశివుడు దర్శనమిస్తాడు. అలాంటి అద్భుతమైన క్షేత్రం అరుణాచలం. తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాలో ఈ క్షేత్రం ఉంది. పంచభూతాలలో ఒకటి అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఈ దేవాలయం సాక్షాత్తు శివుడు ఆజ్ఞచే విశ్వకర్మ చేత నిర్మించబడింది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ పరమశివుడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టని భక్తుల నమ్మకం. హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ 3:45 నుంచి 8:30 వరకు అని చెప్పాను కదా. 8:30 నుంచి మేమైతే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి కరెక్ట్గా ఇప్పుడు 2:30, 3 o'clock అవుతుంది. దర్శనానికి అయితే వచ్చేసాము. మేము రూమ్ వచ్చేసి సంగీత్ రెసిడెన్సీ నాన్ అండ్ ఏసీ కూడా అవైలబుల్గా ఉంటాయి, అక్కడ తీసుకున్నాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కాంటాక్ట్ అవి కూడా మీరు వెళ్ళొచ్చు. రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి, అక్కడే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. అక్కడే మేము వాళ్ళని అడిగాము దర్శనం టైమింగ్స్. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8:30 వరకు అని చెప్పారు. దర్శనానికి ఎప్పుడు వెళ్తే కొంచెం జనాలు తక్కువ ఉంటారని అడిగాము. 2:30 నుంచి 3 o'clock అట్లా వెళ్ళండి ఆఫ్టర్నూన్ అని చెప్పారు. సరే అని చెప్పి మేమైతే క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయాము. 50 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకున్నాము. చాలామంది అరుణాచలం వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు 2-3 hours ఖచ్చితంగా పడుతుంది దర్శనం టైమింగ్ అని చెప్పారు. మాకైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 20 minutes అంతే. మేము లాస్ట్ ఇయర్ 2021లో 22లో అనుకుంటా వచ్చాము. 1 hour అలా పట్టింది. ఇప్పుడైతే జస్ట్ 20 minutes అంతే. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకా గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 5 minutes వెళ్తాము అనగా ఇక్కడ ఒక క్లిప్ తీశాను. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి గర్భగుడి టెంపుల్. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము. చాలామంది అక్కడే కూర్చొని ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ మంత్రం అయితే జపిస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అసలు దర్శనం అయితే ఎంత మంచిగా అయిపోయిందంటే అంత మంచిగా అయింది, అద్భుతంగా అనిపించింది. అక్కడే విభూది కుంకుమ ఇస్తారు, అవి తీసుకొని అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇలాగ ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చాము. అరుణాచలం టెంపుల్ స్టార్టింగ్ నుంచి రావి చెట్టు, మారేడు చెట్టు అని ఒక మహిమగల వృక్షం ఉంటుంది. అది స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అసలు మాకు కనిపించలేదు. లాస్ట్కి అయితే ఇంకా మేము మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయింది, చెట్టు అయితే కనిపించలేదు అనుకున్నాము. ఒక 5-6 members అయితే అడిగాము. తమిళ్లో అడిగాము, తెలుగులో అడిగాము. చాలామంది అయితే మాకు తెలియదు అని చెప్పేశారు. అక్కడే మన కడప వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని మేము అడిగాము, మేము కూడా చూడలేదు, అందరం కలిసి వెళ్దామన్నారు. సరే అని చెప్పేసాము. ఎలా వెళ్ళాలా ఆ చెట్టు దగ్గరికి అనేది వాళ్ళకు తెలియదు, మాకు తెలియదు. సో అక్కడ వర్క్ చేసే తమిళ ఆయన అయితే అడిగాము. ఆయన చెప్పారు స్టార్టింగ్లోనే గోపురం ఎంట్రన్స్లోనే కుడివైపుకి అయితే చెట్టు ఉంటుందంట. అది మాకు తెలియదు. దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే క్యూలోంచి ఇలా పక్కకు వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పారు. క్యూలోంచి ఇలా పక్కకు వస్తే ఎవరైనా ఏమన్నా అంటారేమో అనుకున్నాము, బట్ ఎవరు ఏమీ అనలేదు. ఎనీవేస్ మొత్తానికైతే దేవుడే దారి చూపించాడు. ఇలాగా క్యూలోంచి మధ్యలో నుంచి వచ్చాం కాబట్టేనేమో ఇంత మంచిగా అన్ని చూసామనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీకృష్ణ దేవరాయలు 1000 pillars మండపము. చాలా అంటే చాలా బాగుంది. అసలు పెయింటింగ్ కానీ ఒక్కొక్క పిల్లర్కి ఆర్కిటెక్చర్ చూడండి, అసలు సూపర్ అంతే. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ 1000 pillars మండపము అండ్ చెట్టు రింగ్లో నిలబడితే 9 గోపురాలు కనిపిస్తాయి కదా, అది కూడా అన్నీ మిస్ అయిపోయాము. ఇప్పుడు కూడా మిస్ అవ్వాలా అని కొంచెం బాధ ఉండే. మొత్తానికైతే ఎనీవేస్ దేవుడు అయితే దారి చూపించాడు. గట్టిగా అనుకున్నాము, అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఇక్కడ చూస్తున్నారు కదా రింగ్, ఈ రింగ్లో నుంచి నిలబడితే 9 గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ మేము కౌంట్ చేస్తున్నాము. ఇక్కడ నేను నెంబర్స్ రాశాను, మీరు కూడా చూడండి. 1, 2, ఇక్కడ 4 గోపురం చెట్టు దగ్గర ఉంది, కనిపించలేదు. 6, 7, 8, 9 ఇలాగ 9 గోపురాలు చూసుకున్నాము. ఇది ఇక్కడ వచ్చేసి సిద్ధూర గణపతి. మనకు స్టార్టింగ్లోనే గోపురం ఎంట్రన్స్లోనే ఇక్కడ సిద్ధూర గణపతిని క్యూలో స్ట్రైట్గా వెళ్ళకుండా ఇలా పక్కకు వచ్చేసి సిద్ధూర గణపతిని అయితే దర్శించుకొని రైట్ సైడ్ ఇలాగ మహావృక్షం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే రింగ్ ఉంటుంది. ఇలాగ అన్నీ దర్శించుకున్న తర్వాత లోపలికి గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవ్వాలి, ఇలాగ దర్శించుకోవాలి. సో మాకు తెలియదు కాబట్టి మేము ఇలాగైతే వచ్చాము. ఇక్కడ ఉన్న వృక్షమే రావి చెట్టు, మారేడు చెట్టు, మహావృక్షం. సప్త ఋషులు జీవుల రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారని చెప్పి భక్తుల నమ్మకం.
ఈ వృక్షం పైన జీవులు మనకు కొంతమంది అయితే ఒకటి కనిపిస్తే మంచిది అంటారు, కొంతమంది అయితే 3 కనిపిస్తే మంచిది అంటారు. కనిపించినవి కూడా కొంతమంది అయితే చెప్పొద్దు అంటారు. కనిపించిన ఉన్న వాళ్ళు కడప వాళ్ళని తెలుగు వాళ్ళని చెప్పాం కదా, సో వాళ్ళ అక్క మీకు కనిపించింది అని అడిగారు. వాళ్ళకి కనిపించింది మేము చెప్పాము, మాకు కనిపించింది వాళ్ళకి చెప్పాము. ఇలాగ అరుణాచలం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేము ఈ ప్లేస్ చూడలేమేమో అనుకున్నాము, బట్ చాలా మంచిగా అనిపించింది. అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము, అన్నీ చూసాము. ఇలాగ అడుగడుగున అద్భుతంగా అన్ని ఆశ్చర్యంగా అనిపించింది. చాలా మంచిగా అయిపోయింది దర్శనము, అన్నీ మంచిగా కంప్లీట్ అయిపోయాయి. మీలో ఎవరైనా అరుణాచలం వచ్చే వాళ్ళైతే నిదానంగా ప్రశాంతంగా అన్నీ చూసుకొని ప్రశాంతంగా రండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.